నమస్కారం. విశ్వం టీవీకి స్వాగతం. నేను మీ ఉమ. మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ తో పాటు నివారించదగిన మరికొన్ని రకాల క్యాన్సర్లను అరికట్టేందుకు కేంద్రం నడుం బిగించింది. త్వరలో దేశవ్యాప్తంగా హ్యూమన్ పాపిలోమా వైరస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. ఇందులో భాగంగా 14 సంవత్సరాల బాలికకు గార్డాసిల్ అనే టీకాను ఆరోగ్య కేంద్రంలో ఉచితంగా ఇవ్వనుంది. ఈ వ్యాక్సిన్ 4 రకాల గర్భాశయ క్యాన్సర్లను నిరోధిస్తుంది. క్యాన్సర్ కు కారణమయ్యే హెచ్పివి టైప్ 16, 18తో పాటు టైప్ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వం నిర్వహించే సార్వజనీన టీకాల కార్యక్రమంలో భాగంగా కాకుండా ఇందుకోసం ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపడతారని అధికారులు తెలిపారు. గర్భాశయ క్యాన్సర్ నివారణకు ప్రపంచ స్థాయి వ్యూహంలో భాగంగా హెచ్పివి వ్యాక్సినేషన్ చేపట్టాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ చేసిన సిఫార్సు మేరకు ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఒక డోసు వ్యాక్సిన్ అందించడం వల్ల బాలికలకు సంబంధిత వైరస్ల నుంచి దీర్ఘకాల రక్షణ లభిస్తుందని దేశీయంగా అంతర్జాతీయంగా జరిపిన శాస్త్రీయ పరిశోధనల్లో తేలింది. 15 ఏళ్ల లోపు బాలికల కోసం ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న గార్డాసిల్ 4 టీకాను 2 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. ఒక డోసు ధర 3,927. అదే 15 ఏళ్ల వయసు పైబడిన బాలికలు 3 డోసులు తీసుకోవాలి. ఈ వ్యాక్సిన్ 2006లో అందుబాటులోకి రాగా ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు 50 కోట్ల డోసులను పంపిణీ చేశారు. దీంతో అనేక దేశాల్లో గర్భాశయ క్యాన్సర్లను గణనీయంగా తగ్గినట్లు అంచనా. 160 దేశాల్లో ఇప్పటికే ఈ టీకా పంపిణీ కార్యక్రమం అమల్లో ఉండగా వీటిలో 90 దేశాలు సింగిల్ డోస్ గా అందిస్తున్నాయి. ప్రపంచంలో క్యాన్సర్ బాధితుల సంఖ్య పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్ 3వ స్థానంలో ఉంది. 2040 నాటికి దేశంలో క్యాన్సర్ రోగుల సంఖ్య ఏటా 20 లక్షలకు చేరే అవకాశం ఉందని అంచనా. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2 కోట్ల మంది క్యాన్సర్ బారిన పడుతుండగా వీరిలో 15 లక్షల మంది భారతీయులే ఉన్నట్లు ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి.